పరిశుద్ధుని వాక్యము 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము ఆలకిస్తున్నారా? ఈ భూమి మీద పాపం అనేది ఏదోను తోటలో మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు ఫలము. చూపునకు రమ్యముగా అందముగా కనిపిస్తుంది. అందుకే మనుషులు పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు. పాపము పోగొట్టుకునేందుకు దేవుని దగ్గరికి వస్తారు, కానీ పాపాన్ని మాత్రము వదిలిపెట్టరు. పాపము చెయ్యవద్దని ఎవరైనా చెప్తే వారి మీద పగ పెంచుకుంటారు. మనుషులు వారి సొంత ఆలోచనకు అనుకూలముగా బోధించే వారినే తమ కోసము ఏర్పాటు చేసుకుంటారని సుమారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఆలకిస్తున్నారా?